క్రైస్తవ్యంలోకి వెళ్ళినందుకు రిజర్వేషన్ రద్దు అని సుప్రీంకోర్టు తీర్పునిస్తే మనం ఎందుకు స్పందించాలంటే మరి వాళ్ళెవరు? నేను ఒక పచ్చి నిజం చెప్పనా? ఒక పచ్చి నిజం. ఈరోజు నేను రక్షింపబడ్డానంటే, నాకు సువార్త అందిందంటే ఎవరి నుంచి అందిందో తెలుసా? ఎవరి నుంచి అందిందో తెలుసా? ఆ బిడ్డల నుంచే అందింది. నాకు బాప్తిస్మం ఇచ్చినోడు అతనే, నాకు భక్తి నేర్పినోడు అతనే, నాకు ఉపదేశం నేర్పినోడు అతనే, నాకు దైవిక ప్రేమను చూపినోడు అతనే. దళిత బిడ్డలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా భారతదేశంలో చాలా చోట్ల సువార్త వ్యాప్తి జరిగింది అంటే అందులో ప్రధాన భూమిక పోషించింది ఎస్సీలే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వక వందనములు. ఈ సమయంలో భారత రాజ్యాంగమును గురించి, క్రైస్తవుల యొక్క హక్కుల గురించి, దళిత క్రైస్తవుల యొక్క సేవలను గురించి సహోదరుడు పాస్టర్ షాలేం రాజు గారు చక్కగా మాట్లాడారు. భారత రాజ్యాంగమును గురించి, అంబేద్కర్ గారి గురించి చక్కగా వారు మాట్లాడి ఉంటున్నారు. బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసు. బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ రచయిత. ఆయన దళితులకు జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని చూశాడు, ప్రాక్టికల్గా అనుభవించాడు. ఎంతోమంది అంటరానితనాన్ని చూపించి వారికి చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని నిరసించాడు, అల్లాడిపోయాడు. తన జీవితంలోనే తాగే నీళ్ల దగ్గర నుంచి, కూర్చునే స్థలం దగ్గర నుంచి, ఆఫీస్లో జాబ్ చేసే ప్రదేశంలో సహా తన కులాన్ని బట్టి, తన జాతిని బట్టి తనను చాలా దారుణంగా అవమానపరచడం, కించపరచడం ఆ మహనీయుడు తట్టుకోలేకపోయాడు. సహజంగా సమాజంలో చాలా మంది అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి 100 మంది ఆ సమస్యను ఎదుర్కొంటున్నారు అనుకో, 101 కూడా ఏమనుకుంటాడు తెలుసా? 101 వాడు కూడా ఏమనుకుంటాడు తెలుసా? అందరూ అనుభవిస్తున్నారు, నేను అనుభవిస్తున్నా, ఇంకా చేసేదేముంది, అదంతే, ఆ జాతిలో పుట్టడమే మా పాపం, దేవుడు మా ముఖాన్ని అలా రాశాడు, మేము అనుభవించాలి. ఇక ఈ పరిస్థితి ఎవడు మారుస్తాడు? ఈ పరిస్థితిని ఎవడు చక్కదిద్దుతాడు? ఈ రకంగా తరతరాల అవమానాలతో అన్యాయమైపోతున్న ఈ జాతి కర్మ ఇంతే. నిజంగా భారత రాజ్యాంగం యొక్క విలువ తెలిసిన వారు అలాగన మాట్లాడగలుగుతారు. ప్రతి సేవకుడు, ప్రతి దైవజనుడు కూడా సహోదరుడు షాలేం రాజు గారి వలె భారత రాజ్యాంగం యొక్క విలువలను గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది. అదేవిధంగా దళిత క్రైస్తవులు చేసిన సేవలు, సువార్త పరిచర్యల గురించి అనేకులు యేసుక్రీస్తు ప్రభు వైపునకు త్రిప్పబడి ఉంటున్నారు. కాబట్టి అనేకులు ఉంటున్నారు, చాలామంది. సహోదరుడు షాలేం రాజు గారి వలె మీరు కూడా మాట్లాడితే అదెంతో మంచిది. చాలా సంతోషం అనిపించింది వారు మాట్లాడినప్పుడు. చక్కగా మరి ఇటు భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతూ దళిత క్రైస్తవులు చేసినటువంటి సేవలు, పరిచర్యలు, వారు చేసిన సువార్తను గురించి, వారు ప్రకటించిన యేసయ్య గురించి చక్కగా మీరు అందించారండి. మరి షాలేం రాజు గారు, మీకు ప్రేమపూర్వక వందనాలు. చక్కగా మరి ఈ విధంగా మాట్లాడి మరి దేవునికి మహిమకరంగా మాట్లాడారు. ఎంతో కృతజ్ఞతా భావంతో మీరు మాట్లాడి ఉంటున్నారు. మీరు మాట్లాడిన మాటలు విన్నప్పుడు నేను స్పందించి మరి ఈ రీతిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే
ఈ లోకంలో అనేకులు మేలు పొందుకుంటారు, కానీ కృతజ్ఞత కలిగి ఉండే వాళ్ళు చాలా తక్కువ. మన యొక్క మరి గతము ఏ విధంగా ఉండేది, ఇప్పుడు మనం ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా రక్షకునిగా అంగీకరించాము అనే విషయాలు చాలా మంది చెప్పరు. అలాగున మీ వలె అందరు కూడా చెబితే అదెంతో దేవునికి మహిమ ఉంటుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా వారు ఉంటారు. కాబట్టి మీరు చెప్పినటువంటి చక్కనటువంటి మాటలను బట్టి మేము ఎంతో ప్రేరేపించబడ్డాము. మేము కూడా దేవుని యొక్క స్వార్థ పరిచర్యల్లో అన్యుల మధ్యలో ఉంటూ వారికి మేము స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఒక దినాన మమ్ములను గురించి కూడా లోకం ఈ విధంగా చెప్పుకుంటారు కదా. క్రీస్తు నెరగని ప్రజల మధ్య, దేవుని నెరగని ప్రజల మధ్య దేవుని ప్రకటిస్తూ ఉండగా వారు రక్షణ పొందినప్పుడు, వారు దేవుని వైపు త్రిప్పబడినప్పుడు, వారు దేవుని పాదాలకు వచ్చినప్పుడు ఒక దినాన వారు కూడా ఈ రీతిగా జ్ఞాపకం చేసుకుంటారని మేము చాలా సంతోషంతో ఉన్నాం. ఎందుకంటే చక్కగా మీరు వివరించారు భారత రాజ్యాంగం గురించి. అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే మరి భారత రాజ్యాంగం రాసి దేశానికి దాన్ని అంకితం చేసినారో, వారు ఎంత కష్టపడినారో, ఆ భారత రాజ్యాంగం యొక్క విలువలేంటిదో మీరు చక్కగా వివరించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మరి భారత రాజ్యాంగం లేకపోతే మరి స్వేచ్ఛ అనేది ఉండేది కాదు. భారత రాజ్యాంగం ద్వారానే మనందరికీ కూడా మరి సమాన హక్కులు, అదేవిధంగా స్వేచ్ఛ అనేది లభించినది. దానిని గురించి చక్కగా మీరు వివరించారండి. అంత మాత్రమే కాకుండా దళిత క్రైస్తవుల యొక్క మరి సేవకులు ఎంతో కష్టపడి ప్రయాసపడి తినక ఎంతో మరి నలుగుగొట్టబడి మరి కుటుంబాన్ని విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, మరి ఉద్యోగాలు విడిచిపెట్టి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడినటువంటి దైవ సేవకుల గురించి, దళిత సేవకుల గురించి మీరు మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. మీకు అందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అయితే ఈ యొక్క సమయంలో ప్రతి సేవకుడు కూడా అనేకులు ఉంటున్నారు. మన భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఈ విధంగా దళిత క్రైస్తవుల యొక్క పరిచర్యల ద్వారా రక్షణ పొందిన వారు ఉంటున్నారు. మరి నిజంగా చెప్పాలంటే ఈ ఈ ఈ మన ప్రాంతానికి సువార్త రావటానికి సువార్థికులు వచ్చినప్పుడు, మరి దైవజనులు మిషనరీలు వచ్చినప్పుడు వారిని హక్కున చేర్చుకొని వారికి మరి పరిచర్యలు చేసి వారు చెప్పిన సువార్త విని ఇది సత్యమని తెలుసుకొని వారు కూడా యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా రక్షకుని అంగీకరించి అనేకులకు స్వార్థ ప్రకటిస్తూ, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, దుఃఖంలో, కష్టంలో, బాధలో, వేదనలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తూ ఎంతో నలుగొట్టబడి ఈ విధంగా వారు స్వార్థ ప్రకటించారు. మీరు దానిని జ్ఞాపకం చేసుకుంటూ చక్కగా మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఒకసారి మీలాగా అనేకులు రక్షణ పొందిన వారు ఉంటున్నారు. వారు కూడా ఆయా సంప్రదాయాలు, ఆయా సంస్కృతులు, ఆయా మరి జీవితాలు జీవిస్తూ ప్రభువును దేవునిగా రక్షకునిగా అంగీకరించినటువంటి మన సహోదరులు, లోకముల నుండి వచ్చినటువంటి సహోదరులు, వారు కూడా ఈ విధంగా దేవుని మహిమార్థమై మీ వలె సాక్ష్యం చెప్తే అది వారికి ఎంతో మేలు, దేవునికి మహిమ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు చెప్పినందుకు ఇంకా ఈ రీతిగా మీరు దేవుని నామ మహిమార్థమై మాట్లాడాలని కోరుకుంటూ. కానీ అంబేద్కర్ అలా రాజీ పడలా. అంబేద్కర్ మహనీయుడు అలా రాజీ పడలా. ఆయన ఏమన్నాడో తెలుసా? నా జాతి మొత్తం దీని విషయంలో ఆలోచన చేయకపోయినా నేనన్నా దీని గురించి ఆలోచన చేయాలి. ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను, ఈ అన్యాయాన్ని నేను సహించలేను. నా బ్రతుకు మొత్తాన్ని పణంగా పెట్టైనా సరే, నా జీవితాన్ని అంకితం చేసైనా సరే, నా జాతికి ఈ అవమానాల పరిస్థితి నుంచి విముక్తి కలిగించాలి. దానికోసం ఎంత కష్టపడైనా సరే నేను సాధించాలి అని ఆ పసితనం నుండే దీక్షాబద్ధుడై నడుం కట్టి కష్టపడి చదవటం మొదలుపెట్టాడు. క్లాస్ రూమ్లో ఆయన కూర్చుంటే ఎవ్వడూ పరిష్కరించలేని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పేవాడు. కానీ ఆయన మాత్రం లాస్ట్ కూర్చోవాలి.
ఆయనకు దప్పిక అయితే మిగిలిన పిల్లలేమో వెళ్ళి గ్లాసు కుండలో ముంచుకొని తాగొచ్చు, కానీ ఆయనకు దప్పిక అయితే ఆయన కుండ దగ్గరకు దూరంగా వెళ్ళి నిలబడి నీళ్ళని చెప్పాలి. అప్పుడు కాడగంట ఉంటుంది, కాడగంట సాంబారు గంట అంటారు, ఐడియా ఉందా? ఏమో సాంబారు గంట. పాపం అందరి పిల్లల్లో ఆయన ఒక పిల్లోడు, ఎవరూ చెప్పలేని లెక్కలు ఆయన చెప్తాడు, ఎవరూ ఆన్సర్ ఇవ్వలేని ప్రశ్నలకు ఆయన ఆన్సర్ ఇస్తాడు, క్లాస్ ఫస్ట్. కానీ తాగే నీళ్లను కూడా ఆయన తాగనిలా. మిగిలిన పిల్లలందరూ వెళ్ళి తాగుతున్నారు, నన్ను ఎందుకు తాగనియరు మాస్టర్ అంటే, అరే నువ్వు అంటరాని జాతిలో పుట్టావు,